18వ రోజు పారాయణము. పంచమాధ్యాయము. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు. అదే విధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిన దని కోరగా నలువలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు శౌచము. ఆశ్విన్యస్య తు మాసస్య యా శుద్ధైకాదశీ భవేత్. కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాదతంద్రితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు, జాగరూకుడు ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారు జూమునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా గాని ఊరివెలుపలకి గాని వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగలించుకుని తలకు గుడ్చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనని చేయకుండా మూత్రపురీసాలను విసర్జించాలి. పగలుగాని సంధ్యలలో గాని అయితే ఉత్తరాభిముఖంగానూ రాత్రులు అయితే దక్షిణాభిముఖంగానూ ఈ అవిశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి. అనంతరం మూత్రావయవాన్ని చేతబట్టుకుని మట్టితోటి శుభ్రం చేసుకుని లింగమందొకసారి, గదమందు 3 సార్లు నీళ్లతోనూ, 2 సార్లు మట్టితోనూ, అపానమంద 5 సార్లు, లింగమందు 10 సార్లు నీళ్లతోనూ, రెండిటి అందున మట్టితో 7 సార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచ్విధి చెప్పబడి ఉంది. ఈ శౌచ్ సున్నా బ్రహ్మచారికి దీనికంటే 2 రెట్లు, వనప్రస్థులకు 3 రెట్లుగాను, యతులకు 4 రెట్లుగాను నిర్ణయించబడింది. ఇది పగలు జరిపే శౌచం. ఏ ఆశ్రమం వాళ్లైనా సరే రాత్రిపూటల్లోనో మార్గమధ్యలోనో ఉన్నవాళ్లు అందులో సగాన్ని పాటించాలి. కర, చరణ సున్నాది శౌచకర్మ చేసుకుని వాళ్లాచరించే కర్మలేవీ కూడా తత్సలాలనీయవు. దంత ధావనం, ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మంత్రం: ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువసూనిచ బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్ష్యం యొక్క 12 గుళశాఖలో దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగా, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తరువాత భక్తి నిర్మలబుద్ధి కలవాడై గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని, విష్ణువాలయానికి గాని వెళ్లి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలనాచరించి, స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి, నృత్యగీతవాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్లందర్నీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. నాయనా పృథురాజా, ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి, తాత, నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పు మని కోరాను. అందుకాయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద, నేను వైకుంఠంలోగాని ఉండను. కేవలం నా భక్తులు నన్నిక్కడ కీర్తిస్తూంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడ్శోపచారాలా పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణ గాథాలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే శత్రువులవుతున్నారు అని చెప్పాడు. హరిహర దుర్గాగణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు. ఓ రాజా, దిరిశన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగా, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలుగాని, తెల్లటి అక్షతలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదే విధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిశన పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరిసంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్లు తులసీదళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీని నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని, విష్ణుపూజను గాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లై వైకుంఠాన్ని పొంది తీరుతారు. 5వ అధ్యాయము సమాప్తము.
షష్టాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి, శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలో గాని దైవనిర్మిత జలాశయాలలో గాని, నదులలో గాని, సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదాని కంటే ఒకటి 10 రెట్లు పుణ్యానిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి, స్నాన సంకల్పం చేసి, దేవతలకు అర్ఘ్యాలనీయాలి. ఆర్ఘ్య మంత్రం. నమః కమలనాభాయ నమస్తే జలసాయినే, నమస్తేస్తు హృషీకేశ గృహానార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా ఆర్ఘ్యాదులనిచ్చి, దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు, కార్తీక వ్రతస్నాతునడగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక. స్నానవిధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి, యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ యతులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ, ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి, ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడయ్యేవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలును నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి, ప్రాతఃకాలానుష్ఠానం, సంధ్యావందనాది నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. పిదప ఆర్ఘ్యమంత్రం. ప్రతిపత్ కార్తీకమాసే స్నాతస్య విధినామమ గృహానార్ఘ్యం మయా దత్తం రాధయా సహితోహరే అనే మంత్రంతో గంధ పుష్పఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్త నముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితోసిమదర్చయ. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటుమీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ మాచరించి, దేవతలచే నిర్మించబడి, మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. ఏవం శ్రీ పద్మపురాణ 0 తర్గత కార్తీక మహాత్మ్యమందు 5-6 అధ్యాయములు. 18వ రోజు. నిషిద్ధములు, ఉసిరి, దానములు, పులిహార, అట్లు, బెల్లం. పూజించాల్సిన దైవము గౌరి. జపించాల్సిన మంత్రము ఓం గగగ గౌర్త్య స్వాహ. ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి. బహుళ తదియ నాటి పారాయణము సమాప్తము.